వేదికలో ఉన్నటువంటి హిందూ మిత్రులకు, దళిత పోరాట యోధులకు, వేరే సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సిద్ధాంతపరంగా చెప్పాలి అని అంటే ముందుగా అసలు వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ మత గ్రంథం ఏం చెప్తుంది అనేది చూద్దాం. తర్వాత చరిత్రపరంగా వాళ్ళ ఐడియాలజీ ఏంటి, అలాగే ఇప్పుడు సామాజికంగా సమకాలీనంగా ఏం జరుగుతుంది, ఈ 3 అంశాల పరంగా చూసినట్లయితే బైబిల్లో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనంలో వాళ్ళ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించను. వాడు ఎవడో ఒక రాజు ఉన్నాడు, వాడు యెహోవాని పూర్ణ మనస్సుతో అనుసరించాడు కాబట్టి అతడు అడుగుపెట్టిన దేశమును అతనికి అతని సంతానమునకు ఇచ్చేదను. వాడెవడో యెహోవాని నమ్ముకుంటే వాడు ఎక్కడ అడుగు పెడితే ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వాడికి రైట్స్ ఇస్తాడంట. ఇదే ఐడియాలజీ. మరి ఇది పాత నిబంధన కదా, యెహోవాకి మరి ఆయన ఆటవికుడు, ఆయనకి సరిగ్గా జ్ఞానం లేదు, ఆయనకి సరిగ్గా అర్థం కాలేదు. అదే నూతన నిబంధనలో యేసుని చూసుకొని ఆయన మారిపోయాడు, మారు మనసు చెందాడు, ఈయనైతే చాలా మంచోడు, ఈయన్ని చూడండి అని చెప్తారు. ఇక్కడికి వచ్చినా కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా గురించి చెప్పండి, నాకు శిష్యులుగా చేయండి. మొత్తం ఓవరాల్గా ఏంటి అంటే ప్రపంచం అంతా కూడా యేసు రాజ్యం చేయండి, క్రైస్తవ రాజ్యం చేయండి అనేది బైబిల్ చెప్తోంది. అలాగే చరిత్రలో చూసినా కూడా ఈ యేసు రాజ్యంగా మార్చడానికి వాళ్ళు శాంతి మార్గాన్ని ఏం అనుసరించలేదు, హింసాత్మకంగా వెళ్ళారు, రక్తపాతాన్ని సృష్టించారు. ప్రారంభంలో రోమ్ సామ్రాజ్యంలో వాళ్ళు యేసు మతాన్ని ప్రచారం చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక దేవతల్ని, ఆచారాలని కించపరుస్తూ అక్కడ ఆ మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలా వికృతంగా ప్రవర్తించేవారు. అప్పుడు వాళ్ళ మీద అసహనం వచ్చినటువంటి ఆ రోమ్ సామ్రాజ్యం, రోమ్ పౌరులు వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు, దొరికిన వాళ్ళు దొరికినట్లుగా కొట్టారు, హింసించారు. అప్పుడు వీళ్ళేం చెప్పేవాళ్ళంటే ప్రతివాడికి కూడా, ప్రతి పౌరుడికి, ప్రతి మానవుడికి కూడా మత స్వేచ్ఛ అనేది ఉండాలి, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా అనుసరించుకోగలగాలి. ఇప్పుడు ఈరోజు ఎలా అయితే లిల్లాయి కబుర్లు చెప్తున్నారో, ఆ రోజు రోమ్ సామ్రాజ్యంలో వీళ్ళ వికృత చేష్టల మీద తిరుగుబాటు వచ్చినప్పుడు కూడా విలువలు, హక్కులు ఇలాంటివి మాట్లాడేవారు. ఎప్పుడైతే వీళ్ళ జనాభా పెరిగిందో అప్పుడు మళ్ళీ నైతిక విలువలు లేవు, హక్కులు లేవు, మానవత్వం లేదు. ఆ రోమ్ సామ్రాజ్యం మొత్తాన్ని విధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి పురాతన దేవాలయాలను కానీ వాళ్ళ దేవతా విగ్రహాలను కానీ ధ్వంసం చేసి ఆ విగ్రహాలని కూడా బాప్టైజ్, మత మార్పిడి చేస్తున్నామని చెప్పి వాటి మీద సిలువుతో, ఆ కొబ్బరి నూనెతో సిలువు గుర్తులు వేసేవాళ్ళు. అంటే వాళ్ళ జనాభా తక్కువగా ఉన్నప్పుడు ఒకలాగా, పెరిగిన తర్వాత ఇంకొకలాగా. ఇది వీళ్ళ స్ట్రాటజీ. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సమకాలీనంగా చూసుకున్నా కూడా మనం చాలాసార్లు చాలా వీడియోల్లో పాస్టర్లు మాట్లాడేవి వింటూ ఉన్నాం. భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం, యేసురాజ్యంగా మార్చడం మా లక్ష్యం అని చెప్పి ఒకడు అన్నాడు. అలాగే ఒక ప్రముఖ పాస్టర్ అయితే మొత్తం మనం కబ్జా చేసేయాలి, భారతదేశం అంతా కూడా కబ్జా చేసేయాలి, అసలు ఈ భూమిని సృష్టించిందే మన దేవుడు, దీని మీద మొదటి హక్కు మనకే ఉంది అని బ్రదర్ అనిల్ కుమార్ గారు మాట్లాడారు. ఆయన భార్య షర్మిల గారైతే కొడుకు పెళ్లిలో ఒక హిందూ ఫ్యామిలీని మత మార్పిడి చేశానని చెప్పి గర్వంగా కూడా ఆవిడ చెప్పుకున్నారు. అలాగే ఇంకొకసారి కొంచెం వెనక్కి వెళ్తే చరిత్రలో డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ అని చెప్పి ఒక పపుల్ బుల్ అనేది ఒక ఫత్వా జారీ చేశారు వాళ్ళు, పోప్ ఇచ్చాడు. ఇదేంటి అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే సంపద ఉంది అని తెలిస్తే దాన్ని క్రైస్తవ రాజు ఆక్రమించుకోవచ్చు. ఇది ఆ సిద్ధాంతం. సో ఓవరాల్గా ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని కూడా యేసు రాజ్యం చేయాలి. అందుట్లో ఇప్పుడు ఈ క్రైస్తవ మాఫియా, మత మార్పిడి ముఠాల యొక్క ప్రధాన లక్ష్యం, ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే భారత్ని యేసు రాజ్యంగా చేయటం అనేది వీళ్ళ యొక్క లక్ష్యం. వీళ్ళ ఈ టార్గెట్లో, ఈ లక్ష్య సాధనలో వాళ్లకు బాగా ఉపయోగపడుతున్నటువంటి ఒక వెపన్ ఏంటి అంటే ఎస్సీ వర్గాలు. అంటే హిందుత్వంలో వాళ్ళ మీద ఒక వివక్ష ఉంది అనే సాకుతో వాళ్ళందరినీ కూడా గంపకొత్తగా మత మార్పిళ్ళు చేయడంలో వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. అలాగే మిగిలిన వర్గాలని కూడా మత మార్పిళ్ళు చేయటంలో ఈ ఎస్సీ వర్గాలని వాళ్ళు ఒక వెపన్గా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక సువార్త దండయాత్రలకో ఏదో పేరుతో వెళ్తారు,
అక్కడ వీళ్ళు చేస్తున్న అక్రమ ప్రచారాల మీద ఎవరైనా ప్రశ్నించిన గొంతెత్తినా వాళ్ళ మీద ఒక అట్రాసిటీ కేసు పడేయటం, వాళ్ళని హింసించడం, ఇలా వీళ్ళని ఒక వెపన్గా వాడుకోవడంలో ప్రధాన పాత్ర వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఈ విషయంలో అంటే ఇప్పుడు దళిత హక్కులు లేకపోతే రిజర్వేషన్ల మీద జరుగుతున్న ఈ అంశం మీద ఈ హిందుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని ఇదంతా కూడా క్రైస్తవ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. దళితుల చేతిలో లేదు, క్రైస్తవ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళే నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే యేసు రాజ్యం చేయడం, భారతదేశాన్ని భారతదేశంగా ఉంచడం కాదు, యేసు రాజ్యంగా మార్చడం. కనుక ఈ సందర్భంగా హిందుత్వంలో ఉన్నటువంటి దళిత సోదరులు వాళ్ళు చిత్తశుద్ధితో అంకిత భావంతో నిలబడి ఒకానొకప్పుడు వాళ్ళకి అన్యాయమో వివక్ష ఎదురైనా కూడా దానిని అధిగమించి హిందుత్వం మా మాతృధర్మం అని చెప్పి పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి మనం ఖచ్చితంగా హిందూ సమాజం అంతా సాష్టాంగ ప్రణామం చేయాలి. అలాగే మతం మారినటువంటి దళిత సోదరులకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల, మన మధ్య ఉన్నటువంటి లేకపోతే సహజంగా ఉన్నటువంటి చిన్న చిన్న పొరపత్యాల వల్ల కన్న తల్లికి ద్రోహం చేయకూడదు. మనం విదేశీ శక్తుల మత మార్పిడి మిషనరీల చేతిలో మనం వాళ్ళ కబంధ హస్తాల్లో మనం అస్త్రాలుగా మారకూడదు. ఈ విషయాన్ని గ్రహించిన వారు మనకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే వివక్ష జరిగిందో దాని మీద మనం పోరాటం చేద్దాం. ఈరోజు హిందూ సమాజం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి, లోపాలున్నా సరి చేసుకోవడానికి గతంలో జరిగిన వాటికి కాంపెన్సేషన్గానే ఈరోజు రిజర్వేషన్లు అనేవి కొన్ని దశాబ్దాల నుండి అమలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమన్నా సముచిత స్థానం, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉన్నా కూడా దానిని కూడా ఆమోదించడానికి, ఏకీభవించడానికి యావత్ హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి మనం మత మార్పిడి ముఠాల చేతుల్లో, మిషనరీల చేతుల్లో పావులుగా మారవద్దు, అస్త్రాలుగా మారవద్దు, ఆ కుట్రలకి మనం బలి కావద్దు. ఈ విషయాన్ని దళిత సోదరులందరూ కూడా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.